ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితకు బెయిల్ రిజెక్ట్ అయింది. తన కుమారుడికి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌజవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత. ఆమెకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఈడీ జేడీ భానుప్రియ మీనా చూపించిన ఎవిడెన్స్లే బెయిల్ రిజెక్ట్ కు కారణమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈ నెల 26 నుంచి తిహార్ జైల్లో ఉన్నారు. తన చిన్న కుమారుడికి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయని మధ్యంతర బెయిల్ ఇప్పించాలని కోరుతూ రౌజవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ ఈ మధ్యంతర బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించింది. కవిత కొడుక్కి ఇప్పటికే సగం ఎగ్జామ్స్ పూర్తయ్యాయని, ఇప్పుడు బెయిల్ అవసరం లేదన్నారు ఈడీ తరపు న్యాయవాది. అంతేకాకుండా ఈడీ జేడీ భానుప్రియ మీనా స్వయంగా రౌజవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజాను కలుసుకుని కొన్ని ఎవిడెన్సులు చూపించినట్లు సమాచారం. గతంలో ఈడీ ప్రశ్నించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత తమకు ఇచ్చారని, కానీ అవన్నీ ఫార్మాట్ చేసినవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా 4 ఫోన్లను కవిత ఫార్మాట్ చేసినట్లు ఎవిడెన్సులు చూపించారు జేడీ భానుప్రియ మీనా. అప్రూవర్ ను కవిత బెదిరించారంటూ కీలక ఆధారాలు సమర్పించారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను బయటికి చూపించలేమంటూ జడ్జి ముందుకు తీసుకెళ్లి వాటిని చూపించారు. కొడుక్కి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు. కానీ ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని కూడా భానుప్రియ మీనా కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఎవిడెన్సులు చూపించడంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది రౌజవెన్యూ కోర్టు. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కూడా మంగళవారంతో ముగుస్తుంది. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ పై త్వరగా విచారణ చేపట్టాలని మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు ఎమ్మెల్సీ కవిత. రౌజవెన్యూ కోర్టులో ఆమె తరపు న్యాయవాది అప్లికేషన్ దాఖలు చేయనున్నారు. గత విచారణ సందర్భంగా రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 20న విచారణ చేపడతామని కోర్టు చెప్పింది. వీలైనంత తొందరగా ఆ బెయిల్ పిటిషన్ను విచారించాలని కోర్టును కోరనున్నారు కవిత తరపు న్యాయవాది.